ఆకలి మనకి రెండు రకాలుగా ఉంటుందండి. అదేంటి, ఆకలి ఎప్పుడు కడుపులోనే అవుతుంది కదా అని చాలా మంది అనుకుంటారు. మన కడుపులో ఆకలి వేస్తే తినడం వేరండి. కడుపు ఆకలి కన్నా మనకి నోరు ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఏదో తినాలి 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 అనే క్రేవింగ్ ఉంటుంది కదా, అదే మనల్ని సగం చెడగొట్టేస్తుంది. తినాలి అనే ఫీలింగ్ తోనే మనకి అవసరం ఉన్నా లేకపోయినా, నిజంగా కడుపులో ఆకలి ఉన్నా లేకపోయినా తినేస్తాం. ఫస్ట్ మనం నోరు ఆకలిని కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం పర్ఫెక్ట్ గా ఉంటాం. ఏమంటారు? నిజమే కదా. సో మరి ఇప్పుడు నేను నోరు ఆకలి వంటలు చేయట్లేదండి, మంచి కడుపు నిండా తినే వంటలే చేయబోతున్నాను. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈ రోజు మనం క్యాష్యూనట్ పెప్పర్ కర్రీ చేస్తున్నాము. దానికోసం ఫస్ట్ మెయిల్ మనకి రాసింది శ్రీదివ్య గారు. నా పేరు శ్రీదివ్య, నేను కర్నూలు నుంచి మెయిల్ రాస్తున్నాను. హలో శ్రీదివ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అయితే పెళ్లిళ్ళ సీజన్ వస్తున్నాయి కదా, సో ఏదైనా వెజిటేరియన్ డిష్ స్పెషల్ గా చేసి చూపిస్తారా స్వప్న గారు? ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకి శ్రీదివ్య గారు మెయిల్ రాశారు. తప్పకుండా అండి. పెళ్లిళ్ళు అనగానే ఎక్కువగా మనం జీడిపప్పు కూర లేదా పన్నీర్ కూర ఎక్కువగా గ్రేవీ కర్రీస్ చేస్తాం, ఎందుకంటే చాలా రిచ్ గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పెళ్లిళ్ళలో ఎక్కువగా చేసుకునే క్యాష్యూనట్ పెప్పర్ కర్రీ ఈ రోజు మనం చేస్తున్న మంచి గ్రేవీ కర్రీ అన్నమాట. మనకి బగారన్నంతో అయినా, ఫ్రైడ్ రైస్ తో అయినా, బటర్ నాన్స్ తో అయినా, చపాతీతో అయినా చాలా బాగుంటుంది. సింపుల్ గా చెప్తానండి, చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను, చూడండి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసుకున్నాను. కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కర్బూజా గింజలు. ఎందుకు అంటే మంచి థిక్ గ్రేవీని ఇస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ లవంగాలు, ఎక్కువ మసాలా వేస్తే కూడా బాగుండదు కాజు కూరలో. అలాగే కాస్త దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, ఒక 2 పెద్ద టమాటాలు. చక్కగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకుంటే థిక్గా ఉంటుందన్నమాట గ్రేవీ. ఇంకా గసగసాలు వేస్తున్నాం అన్నమాట. ఇందులో 2 రకాలుగా చేయొచ్చు. ఉల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ టమాటాలు, పచ్చిమిర్చి, ఇలా కర్బూజా గింజలు అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని ఉల్లిపాయల్ని మంచి గ్రేవీ లాగా చేసుకోవడానికి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. రకరకాలుగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కొంచెం ఈజీ చేసుకోవడం కోసం నేను ఇలా చేస్తున్నాను. అయితే మీరు ఇంట్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే బల్క్లో వండేస్తారు, కానీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే మనమే వండుకుంటాం. పెళ్ళిళ్ళు అయితే వేరే వాళ్ళని పిలుస్తాం లేదా క్యాటరింగ్కి ఇస్తాం. చిన్న చిన్న ఫంక్షన్ ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ వస్తే మనమే వండుకోవాలి. కాబట్టి ఒకేసారి మొత్తం ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే టైం పడుతుంది. సో ఇప్పుడు ఇలా టమాటాలని బాగా ఉడికిచ్చేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే మనం కుక్ చేయాలనుకుంటున్నామో అప్పుడు చక్కగా పేస్ట్ చేసి కుక్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు అన్నీ కట్ చేసుకొని కుక్ చేసుకొని వంట చేయాలి అంటే అంతమందికి వేరే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పర్లేదు, కానీ మనము మన సిస్టరో ఇద్దరే ఉన్నారనుకోండి కష్టం అవుతుంది. సో కొన్ని వంటకాలు, కొన్ని డెజర్ట్స్, ఇలా గ్రేవీ కర్రీస్ ముందు రోజు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ పని కూడా ఈజీగా అయిపోతుంది. గెస్ట్లు వచ్చేసరికి మనం వంట చేయాలి అండ్ మనం కూడా రెడీ అవ్వాలి అంటే ముందు ప్లానింగ్ కంపల్సరీగా ఉండాలి. టమాటాలు ఇలా మంచి వేగాయి కదా, కాసేపు పక్కన పెట్టేద్దాం. చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసాను, ఇది ఆల్రెడీ వేడి ఉంది. ఇందులో నూనె వేసుకుందాం. థిక్ గ్రేవీ కర్రీస్ అలాగే ఇలా మనం ఫంక్షన్లో సర్వ్ చేసే కర్రీస్లో ఎప్పుడైనా నూనె ఎక్కువే ఉంటుంది, ఉండాలి కూడా. నూనె ఎక్కువ ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి గ్రేవీ, థిక్ గ్రేవీ కర్రీస్ కాబట్టి రిచ్ గ్రేవీస్కి నూనె ఎక్కువ పడుతుంది. సో ఇలా ఆయిల్ వేసేసాం కదా, బాండి వేడిగా ఉంది ఆల్రెడీ. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు, గ్రేవీ కర్రీస్, మసాలా కర్రీస్లో బిర్యానీ ఆకు, కొన్ని హోల్ మసాలాలు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, మసాలా ఫ్లేవర్ వస్తుంది. అలాగే పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగాను, అది కూడా ఇందులో వేసేస్తాను. ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నా. కర్రీకి కావాల్సిన ఉప్పు మొత్తం ఉల్లిపాయల్లో వేసేసి మంచిగా వేయించుకోండి.
ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా నూనెలో కాస్త మగ్గనివ్వాలి. జీడిపప్పు మగ్గే లోపల ఇందాక మనం చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా టమాటాలు, గసగసాలు, కర్బూజా సీడ్స్, అవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇందులోనే అన్ని పౌడర్స్ కూడా వేసేసుకోండి, చక్కగా మిక్సీ అయిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1½ స్పూన్ కారం, సగం స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాలు. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేగిపోయాయి. ఉల్లిపాయలతో పాటు జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న టమాటా మసాలా పేస్ట్ వేసుకోవాలి. నీళ్లు మటుకి ఫస్ట్ మనం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో కర్బూజా గింజలు ఉన్నాయి, అలాగే గసగసాలు ఉన్నాయి కాబట్టి ఉడికిన తర్వాత తిక్కుగా అవుతుంది. వాటర్ అంతా ఇందులో పోసేయాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. ఉడికిన తర్వాత చాలా థిక్ అయిపోతుంది. ఇప్పుడే ఒకసారి మీరు వేసింది ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక 15 నిమిషాలు చిన్న మంటలో మంచి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి, అంతే. క్యాషనట్ పెప్పర్ కర్రీ రెడీ అయిపోతుంది. మంచి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎలా రెడీ అయింది తెలియాలి మనకి, ఎలా ఉడికింది ఎలా తెలుస్తుంది స్వప్న అంటే పైన మొత్తం ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకుంటే ఎప్పుడైనా మసాలా గ్రేవీ కర్రీస్ ఉడికిపోయినట్టు అనమాట. చిన్న మంటలో మెల్లగా కుక్ చేసుకున్నాం. ఈ లోపు నేను ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. సో ఒక 20 మినిట్స్ బాగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్లో మనం కాస్త ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఉడికి ఉడికి మంచి థిక్గా అయిపోయింది. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుందాం. అంతే, క్యాషనట్ పెప్పర్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ గా ఉంటుంది. సో మంచి స్పైసీ కర్రీ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ స్వీట్ ఉంటే బాగుంటుంది కదా, అందుకే బీట్రూట్ బెల్లం హల్వా చేసుకుందాం. సూపర్ గా ఉంటుంది. క్యాషనట్ పెప్పర్ కర్రీ తయారీ విధానం: ముందుగా వేడి నూనెలో పచ్చిమిర్చి, కర్బూజా గింజలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, టమాటాలు, గసగసాలు వేయించి మిక్సీ జార్ లో వేసుకొని ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాలు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అలాగే బాండీలో నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తరువాత అందులో కరివేపాకు, మనం చేసుకున్న టమాటో మసాలా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటలో ఒక 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని కొత్తిమీర ఇంకా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే క్యాషనట్ పెప్పర్ కర్రీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం బీట్రూట్ బెల్లం హల్వా చేస్తున్నామండి. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది కూడా. చాలా మంది బీట్రూట్ అనగానే వద్దు అంటారు, కానీ ఒక్కసారి ఇలా హల్వా ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. దానికోసం మనకి శ్రావణి మెయిల్ రాశారు, హలో స్వప్న,
బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చెప్తారా షుగర్ లేకుండా బెల్లంతో అని చెప్పి మనకి మెయిల్ రాశారు. మంచి రెసిపీ అడిగారు శ్రావణి గారు, చాలా బాగుంటుంది. అంటే చాలా మంది ట్రై కూడా చేయరు బీట్రూట్ క్యారెట్తో హల్వాలు ఎలా ఉంటాయి అని. మైదా పిండి గోధుమ పిండి వేసుకొని ఎక్కువగా అలా చేసుకుంటూ ఉంటారు. కొంచెం వెజిటేబుల్స్తో కూడా మనం మంచి మంచి హల్వాలు చేసుకోవచ్చు. అన్నీ తినాలండి లైఫ్లో, అన్నిటినీ ఎంజాయ్ చేయాలని నేను అంటాను. మరి శ్రావణి గారి కోరిక ప్రకారం ఈరోజు మనం మంచి బీట్రూట్ బెల్లం హల్వా చేసుకుందాం. బీట్రూట్ 1 కప్పు తీసుకుంటే బెల్లం 1 కప్పు వేసుకోవాలన్నమాట, అది కొలత. ఇందులో కాస్త సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సగ్గుబియ్యం బెల్లం కాంబినేషన్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. సగ్గుబియ్యం ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, రోజంతా ఉపవాసం ఉండి లాస్ట్కి అంటే ఉపవాసం వదిలేటప్పుడు మనం సగ్గుబియ్యం ఉప్మా అయినా తినమంటారు, లేదా సగ్గుబియ్యం జావా పాయసం చేసుకొని తింటాం. ఎందుకు అంటే సగ్గుబియ్యం నుండి మంచి ఎనర్జీ వస్తుంది. డే అంతా ఉపవాసం ఉండి మనం నీరసంగా ఉంటాం కదా, ఎనర్జీ రావడానికి సగ్గుబియ్యం. అంతేకాకుండా బాగా విరోచనాలు అయిన తర్వాత చాలా నీరసంగా ఉండి బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోతే కూడా సగ్గుబియ్యం తాగు మంచిగా ఎనర్జీ వస్తుంది అంటారు. చిన్న పిల్లలకి 6 months నుండి పిల్లలకి కూడా సగ్గుబియ్యం జావ ఇవ్వచ్చు. సగ్గుబియ్యం కర్ర పెండలంతో తయారు చేస్తారు. సో మరి సగ్గుబియ్యం మనకి 3 సైజెస్లో, 4-5 సైజెస్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నవి చిన్న సగ్గుబియ్యం అన్నమాట. ఇవైతే డైరెక్ట్ పాలల్లో వేస్తే ఉడికిపోతాయి. కొంచెం పెద్ద సగ్గుబియ్యం అయితే మనం నానబెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం పాయసం నేను చాలా బాగా చేస్తానండి. సగ్గుబియ్యం పరమన్నం అంటారు మా సైడ్ అయితే, అది అద్భుతంగా ఉంటుంది. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. సగ్గుబియ్యం పరమన్నం ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి, నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ సగ్గుబియ్యంని మిక్సీ జార్లో వేసాను. దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యంని మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం బీట్రూట్ వేసేస్తున్నాం. నేను మీడియం సైజ్ బీట్రూట్లు ఒక 4 కట్ చేసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఒక్కసారి కొంచెం పేస్ట్ చేసుకొని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సగం నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మంచి పేస్ట్ అయిపోవాలి, ఇలా పేస్ట్ అయిపోవాలి. సగ్గుబియ్యం ఇవ్వడం వల్ల థిక్నెస్ వస్తుంది, టేస్ట్ పెరుగుతుంది, కమ్మగా ఉంటుంది అనమాట. పొయ్యి మీద బాండి పెట్టాను. బాండి అయితే వేడిగా ఉంది. ఇందులో మంచిగా నెయ్యి వేసుకోండి. హల్వా అంటేనే నెయ్యి ఎక్కువ పడాలి. ఇందులో మనం బీట్రూట్ పేస్ట్ వేసేసుకోండి. కొంచెం ఇలా దూరంగా ఉండి చేస్తున్నాను, ఎందుకంటే బీట్రూట్ కలర్ అంటుకుంటే పోదు అస్సలు. సో మొత్తం బీట్రూట్ పేస్ట్ అంతా ఇందులో వేసేయండి. నెయ్యిలో చిన్న మంట పెట్టి కుక్ చేయాలి. హల్వా చేయడం ఈజీయే, కానీ టైం చాలా ఇవ్వాలి, టైం టేకింగ్ అనమాట. మెల్లిగా చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఇంట్లో పనంతా అయిపోయి మధ్యాహ్నం మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో ఆ టైంలో పెట్టుకోవాల్సిన వంట అనమాట ఇది. మనం జుట్టుకి హెయిర్ కలర్ వేస్తూ ఉంటాం, ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలిపినవి అవన్నీ కాకుండా మనం హెన్న పెట్టుకుంటాం కదా, అందులో కొంచెం బీట్రూట్ జ్యూస్ కలిపి పెట్టుకుంటే కనుక న్యాచురల్గా మంచి కలర్ వస్తుంది. అండ్ గ్రే హెయిర్ ఉంటుంది కదా, అది కూడా కొన్ని రోజుల తర్వాత మంచి నార్మల్ అయిపోతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఈ రోజుల్లో బుడ్డ పిల్లలు అందరికీ మేకప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా, వాళ్ళు అమ్మ లిప్స్టిక్ పెట్టు, ఐ లాషెస్ పెట్టు, చిక్స్కి మంచి పింక్ కలర్ పౌడర్ వేయో అని అడుగుతూ ఉంటారు కదా. అంటే నాకు అమ్మాయిలు లేరు కానీ మా చెల్లి వాళ్ళ కూతుర్లు అయితే అడుగుతూ ఉంటే ఏం చేస్తామంటే ఇలా బీట్రూట్ని మంచిగా మిక్సీలో వేసేసి కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అది తీసుకొని పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా అందులో వేసేస్తే బాగా మిక్స్ చేసి రబ్ చేశారనుకోండి, రబ్ చేస్తే కనుక మీకు చక్కగా మంచి లిప్ బామ్ లాగా అవుతుంది అనమాట. మీరు ఐస్ పైన పెట్టిన మంచి లైట్ పింకిష్ కలర్ వస్తుంది, లిప్స్ మీద కూడా బాగుంటుంది. మనం కూడా న్యాచురల్ లిప్ బామ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ కలర్ కూడా వస్తుంది. బీట్రూట్ జ్యూస్ని ఎక్కువగా లిప్స్కి యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన పైన ఉన్న ట్యాన్ కూడా పోయి మంచి న్యాచురల్ పింక్ వచ్చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ని మంచి ఫేస్కి కూడా అప్లై చేసుకొని ఒక 10 minutes తర్వాత చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేస్తే కూడా బాగుంటుంది, గ్లో వస్తుంది బాగా. చూడండి కలర్ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు కాస్త థిక్ అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసేసుకోవాలి. మీకు కొలత తెలియకపోతే మీరు ఒక బౌల్లో బీట్రూట్ పేస్ట్ తీసుకోండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఆ పేస్ట్ ఎంత ఉందో బెల్లం అంతా వేసుకోండి, కరెక్ట్గా కొలత సరిపోతుంది. ఇప్పుడు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ ఇది చేతికి. 20 నిమిషాల నుండి అరగంట పడుతుంది ఈజీగా. ఒకేసారి ఇలా వేసేసి వదిలేస్తే ముద్దలాగా అయిపోతుంది, ఎందుకంటే సగ్గుబియ్యం కుక్ అవుతూ ఉంటే గట్టిగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఒక దగ్గర ఉండకట్టకుండా మంచిగా హల్వా తయారవుతుంది.
ఇలా ఉడికి 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 దగ్గరగా రావాలి. చూడండి బీట్రూట్ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏ స్వీట్ అయినా మంచి జీడిపప్పులు వేసుకోవాలి కదండి. నెయ్యిలో చక్కగా వేయించుకుందాం. ఇక్కడ ఇందులో నెయ్యి ఎక్కువ వేసుకోండి. హల్వా అంటేనే నెయ్యి ఎక్కువ ఉండాలి. బాగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకుందాం. బాదం, పంకిన్ సీడ్స్ అయినా సరే, కర్బూజా సీడ్స్ అయినా సరే ఏవైనా యాడ్ చేసుకోండి. మంచిగా నెయ్యిలో వేయించుకోండి. ఇలా మంచి లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఎప్పుడైనా సరే జీడిపప్పును వేయించుకోవాలి. మరి ఎక్కువ కలర్ వచ్చినా బాగుండదు. అండ్ పచ్చిగా ఉందనుకోండి మనకి ఆ మంచి క్రంచీనెస్ రాదు కదా. పచ్చిగా ఉంటే సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ రావాలి. జీడిపప్పులు వేయించడం కూడా ఒక ఆర్ట్ అండి కొంచెం. సో ఇప్పుడు చూడండి నెయ్యితో పాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మిగతా నెయ్యి ఇందులో వేసేయండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్ని గార్నిష్ కోసం ఉంచుకున్నాం అన్నమాట. మొత్తం హల్వాలో అంతా కలిసిపోవాలి బాగా. నెయ్యి మొత్తం మంచిగా లోపలికి కలిసిపోవాలి. సో ఇప్పుడు మనకి మంచి కనిపించడం కోసం గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను చూడండి. ఇందులో మనం తయారు చేసుకున్న బీట్రూట్ బెల్లం హల్వా వేసుకున్నాం. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనకి ఇలా స్పూన్ తో తీసుకోవడానికి వస్తుంది. కాస్త చల్లగా అయిన తర్వాత మనం పీసెస్ కట్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మీరు బాక్స్ లో పెట్టేసుకుంటే రోజుకి 1-2 పీసెస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా నిల్వ పెట్టుకోవచ్చు. మధ్యలో మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోండి, బాగుంటుంది. బీట్రూట్ బెల్లం హల్వా రెడీ అయిపోయింది. కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు మీరు బీట్రూట్ బెల్లం హల్వా ట్రై చేయలేదా? అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే గనక వదిలిపెట్టరు. రెసిపీ ప్రాసెస్ ఏమైనా కొంచెం డౌట్ ఉందా? అయితే చిన్న రికాప్ లో మళ్ళీ మీరు చూస్తూ ఉండండి. ఈ లోపు నేను ముందు చేసి పెట్టుకున్న క్యాషూనట్ పెప్పర్ కర్రీ కూడా తెచ్చేసుకుంటాను. బీట్రూట్ బెల్లం హల్వా తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ లో సగ్గుబియ్యం వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని కాస్త నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసుకుని వేడిగా ఉన్న బాండీలో నెయ్యి వేసి బీట్రూట్ పేస్ట్ వేసి చిన్న మంటలో దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని తగినంత బెల్లం కూడా వేసి బాగా కలుపుతూ 20-30 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇంకొక పాన్ లో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు, బాదం, పంకిన్ సీడ్స్ వేసి దోరగా వేయించుకున్న తర్వాత హల్వాలో నెయ్యంతా పోసేసి డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకొని తయారు చేసుకున్న బీట్రూట్ బెల్లం హల్వా బౌల్లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే బీట్రూట్ బెల్లం హల్వా రెడీ అవుతుంది. సో ఈ రోజు మీకోసంలో 2 వంటకాలు అప్పుడే అయిపోయా అన్నట్టుంది కదా, నాకు అలాగే ఉందండి. ఇంకా రేపు మళ్ళీ షో స్టార్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈలోపు మీరు ఏం చేస్తారు? మేము చేసిన వంటకాల్లో ఏదో ఒకటి నచ్చుతుంది కదా, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాకు మెయిల్ పంపించండి. అంతేకాకుండా మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. డెఫినెట్ గా ఉంటాయి, తీయండి, అన్ని బయటికి తీయండి. అంతేకాకుండా ఇంకా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అన్న డిఫరెంట్ కాంబినేషన్లో మీరు ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే మమ్మల్ని అడగండి, మేము చేసి మీకు చూపిస్తాం. హ్యాపీగా మీరు ఇంట్లో టీవీ ముందు కూర్చొని చూడొచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి: ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallamala.com. ఈ రోజుకి ఇంకా బాయ్ చెప్పేసుకుందాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.